యశాదిక వాలీబాల్ కోచ్ వేధింపులు తాళలేక డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి మౌలిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొద్దిసేపటి క్రితమే లాలగూడ పోలీసులు మరి ఇంటికి వచ్చి స్టేట్మెంట్, తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్న పరిస్థితి. వేధింపులే ప్రధాన కారణం అన్నట్లు కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. గత 6 నెలల కూడా ఇటు అంబోజీ అనే వ్యక్తి వేధిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో తల్లిదండ్రులు బాధ వర్ణాతీతంగా ఉంది. ఎందుకంటే ముందే చెప్తే మేము ఏదైనా చర్యలు తీసుకునే వాళ్ళమంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మౌలిక తల్లి ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు బాధాకరమైనటువంటి క్షణాలే, కానీ ఒక్కసారి మనం ఏం జరిగిందన్న విషయాలు మాత్రం తెలుసుకునే ప్రయత్నం. అమ్మ, అసలు ఏం చెప్పింది మీకు మీ పాప? ఏం జరిగింది? ఏం జరగలేదండి. కాలేజ్ నుంచి బాబు తీసుకొచ్చిండు. మేము మా చిన్న పాపది లాంగ్ మెమో తీసుకొని, కానీ నేను నా భర్త నారాయణ కాలేజ్ మారేడుపల్లికి వెళ్ళినాము. పోయేటప్పుడు మమ్మీ నాకు ఏమైనా కొనుకరా, చాక్లెట్ తీసుకురా అన్న. కాలేజ్ నుంచి వచ్చింది, మంచిగా ఉంది పాప. మేము వెళ్ళినాము, టీవీ పెట్టిందంట. మా బాబుకి అన్నయ్య టీవీ వస్తుందని చెప్పిందంట. బాబు షవర్ స్నానం చేసుకుంటున్నాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాడని నేను భర్త పోయినా. లేతే నా బిడ్డను నా ఎంబడే పెట్టుకొని పోతా. ఒంటికి ఎప్పుడు వదిలేదు అసలు నా బిడ్డని. అర్ధ గంటలో శవమైంది. మాకు ఏం తెలుస్తలేదు, ఎందుకు దాని వెనక ఏం రీజన్ ఉంది, ఎవరు ఏం చేసిండ్రు. నా బిడ్డ అంతా పిరికిది కాదు. నా బిడ్డ మల్టీ టాలెంటెడ్, బెస్ట్ డాన్సర్, క్లాసికల్ డాన్సర్, కూచిపూడి, బెస్ట్ స్విమ్మర్, వెహికల్స్ అన్ని నడుపుతుంది, ఫార్చునర్ నడుపుతుంది, బుల్లెట్ నడుపుతుంది. నా బిడ్డ కాలేజ్ టాపర్. ఇన్ని అయినాక నా బిడ్డ ఎందుకు అట్లా అయింది? మేము ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం. నా బిడ్డ మేము వెన్నెల పాప అటు ఇటు పోతే మమ్మీ ఎంత క్లోజ్ ఉంటాం ఫ్రెండ్స్ లాగా. అలాంటిది నా పాప ఇట్లా అయిపోయింది. కొంచెం అర్ధ గంటలో మాయమైపోయింది బిడ్డ. ఎందుకు ఏమైంది తెలియాలా? అంటున్నారు కదమ్మా, ఎవరో వాలీబాల్ కోచ్ పిల్లల్ని అట్లా ఏం లేదు. ప్రతిదీ నాతో మాట్లాడుతుంది నా బిడ్డ, ప్రతిదీ షేర్ చేసుకుంటుంది. పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిస్తే అప్పుడు వాళ్ళు అంటుండ్రు 6 months నుంచి ఎవరు వెనకబడ్డారు అని. అది మా ఆయన మాట్లాడిండ్రు, డీటెయిల్స్ అన్ని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాడు ఆయన. అంటే ఏమన్నా అంటే ఈ మెసేజ్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో అని ఏమన్నా చెప్పారా మీకు పాప? సార్ మాకు ఏమీ తెలియదండి. ఆ రోజు పాప 4 గంటలకు ఆ టైంలో ఫోన్ చేసింది, డాడీ పికప్ చేసుకోండి. ఎందుకంటే నా కూతుర్ని చిన్నప్పటి నుంచి కూడా కేజీ నుంచి ఇప్పుడు డిగ్రీ వరకు ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి ఏ ఆటోలో కానీ బస్సులో కానీ పంపించే సాహసం చేయలేదు. అంత అపరూపంగా పెంచుకోలేదు ఆ బిడ్డని. ఆ రోజు కూడా డాడీ పికప్ చేయంటే వాళ్ళన్న నేను వెళ్తా అన్నాడు. వాళ్ళన్న తీసుకొచ్చాడు. ఇద్దరు వస్తూ షాపింగ్ కూడా చేసుకొని వచ్చారు. నార్మల్గా బిహేవ్ చేసి నా చిన్న కూతురు లాంగ్ మెమో వచ్చిందంటే తీసుకురావడానికని నారాయణ కాలేజ్ మారేడుపల్లికి నేను నా మిస్సెస్ వెళ్ళాం. నా మిస్సెస్ కాలేజ్లోకి వెళ్ళి ఒక 10 minutes టైం పడుతుంది అంటే పర్వాలేదు అన్నాను. మళ్ళీ వెంటనే నా మిస్సెస్ గుండెలు బాదుకుంటూ కారు దగ్గరికి పరిగెత్తుకొచ్చి ఏమైంది అంటే మా బాబు పండు ఫోన్ చేశాడు, వెన్నెల ఇలా ఉరిపెట్టుకుందంట అనగానే మాకేం చేయాలో తోచక వెంటనే వస్తూ మధ్యలో ఫాలో అవుతుంటే నా కొడుకు ఈ లోపల వాళ్ళ చెల్లెలు ప్రాణం కాపాడుకోవాలన్న తాపత్రయంతో ధైర్యం చేసి హ్యాంగ్ అవుతున్న అమ్మాయిని కిందకి దించి రకరకాల ప్రయత్నాలు చేసి దగ్గరలో ఉన్న అన్ని హాస్పిటల్ తిప్పి, నేను ఒక రైల్వే రిటైర్డ్ ఆఫీసర్ కాబట్టి రైల్వే హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ రైల్వే వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేశారు. షాక్స్ అవన్నీ ఇచ్చి తనని ఎలాగైనా బతికింటుందేమో అని ఒక ఆశ ఉండింది. చనిపోయింది. ఈ లోపల మేము వాళ్ళ కాలేజ్ మేట్స్ ఇంటి మీద వచ్చారు. వస్తే కొంచెం అడిగాం ఏంటి ఏమన్నా ప్రాబ్లం, యాజ్ ఏ డ్యూటీ అడిగాం. వాళ్ళు అప్పుడు ఏం చెప్తున్నారంటే ఎవరో ఒక అంబాజీ ఏదో అనే వ్యక్తి ఒక 6 నెలల క్రితము కాలేజీలోకి వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే ఒక సీనియర్ క్యాండిడేట్ ఆఫ్ బీకామ్ ఎవరో విజయ్ అతని ద్వారా రావడం జరిగి ఈ అమ్మాయి ఏదో ప్రోగ్రామ్స్లో డాన్స్ చేస్తుంటే చూసి ఆ అమ్మాయి వెంటపడి లవ్ చేయి అని అన్నాడు. అలా జరుగుతుంది. మీరు మాకు అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? సరే మా పాప మీరు ఎందుకు చెప్పలే దీనిగా అంటే వాళ్ళు లేదు అన్నడం జరిగింది. సరే ఇదే ఇన్ఫర్మేషన్ని పోలీసులకు ఇచ్చాము. మాకు వాళ్ళు ఏది చెప్పారో అదే మేము కంప్లైంట్ లాగా ఇచ్చాం. పోలీసు వాళ్ళు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు ఉంది. అంతకుముందు మీకు అంటే మీ పాప ఏమైనా చెప్పిందా, ఎవరైనా మెసేజ్ చేస్తున్నారు డాడీ అని? ఏమీ చెప్పలేదండి, ఏమీ చెప్పలేదు. ఏదన్నా తను చాలా అసలు నాతో కానీ వాళ్ళ అమ్మతో కానీ వాళ్ళ అన్న చెల్లెలతో తప్పకుండా షేర్ చేసి, కానీ ఈ విషయంలో ఎందుకు షేర్ చేయలేదో ఆ పాయింట్ కూడా అడిగాం వాళ్ళ ఫ్రెండ్.
అడిగితే డాడీ ఏజ్ పెరుగుతుంది, మమ్మీ హెల్త్ బాగాలేదు, అన్న కోపం ఎక్కువ, ఇవన్నీ చెప్పి ఇంట్లో డిస్టర్బెన్సెస్ చేయొద్దు, నేనే సాల్వ్ చేసుకుంటా అన్నదని తెలిసిందండి. నేను మీడియా ద్వారా ఒకటే ప్రాధేయపడుతున్నాను, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏ తల్లికి ఏ తండ్రికి జరగకూడదంటే ఒక 3 పాయింట్లు. ఏ కాలేజ్లో కానీ మన ఇంటర్ ఇండియాలో ప్రతి కాలేజ్లో సాటి స్టూడెంట్ ఇలాంటివి కాదు ఎలాంటివైనా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళు చీటింగ్ భరోసా అనే పోలీసులు కూడా ప్రత్యేకంగా వాళ్ళు అడగాలి ఏమన్నా ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలంటే ఎలా ఉన్నా తెలిసో తెలియకుండా పేరెంట్స్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చాలి, మీ పాప బాబానో ఇలా ఏదో ఇబ్బంది అప్పుడు మేము కౌన్సిలింగ్ చేసుకోవడము మానిపి ఏదో చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఏ వ్యక్తి అయినా ఈ ప్రేమ అనేది అసలు ఈ విషయంలో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అవతల అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ బలవంతం పెట్టడం, వేధించడం, మభ్యపెట్టడం, ఆశ పెట్టడం చాలా తప్పు. ఇప్పుడు అమ్మాయి మా అమ్మాయి అయినా కూడా మంచిదని చెప్పలేని చెడ్డదని, కానీ అలాంటి అమ్మాయిని ఇన్ని ఏళ్ళు ఇంత జాగ్రత్తగా కూడా ఇన్నిట్లో నంబర్ 1 క్యాండిడేట్గా ఉన్న అమ్మాయి సూసైడ్ చేసుకుందంటే అవతల వ్యక్తి ఏ రకంగా ఏం చేస్తాడు అన్నది పోలీసులు ఖచ్చితంగా బయటకు లాగాలి, మీరు కూడా బయటకు లాగాలి. అలాంటి దుర్మార్గులకి ఎలాంటి శిక్ష వేయాలంటే ఇంకొకసారి ఇలాంటి ఏ తల్లి తండ్రికి కడుపుకో మిగలకూడదు. ఇదేనా చివరిగా మౌలిక మీతో ఏమని మాట్లాడారు? ఏమి మాట్లాడలేదు. నేను రామ్మా నాతో రామ్మా అని అడిగితే డాడీ కడుపు నొప్పి వస్తుంది నేను ఇంట్లో ఉంటా అన్నది. వాళ్ళ మమ్మీకి చెప్పుకుంది, ఆడవాళ్ళకి ఎన్నో సమస్యలు. వాళ్ళ మమ్మీని అడిగితే నాకు ఏదైనా కొనుక్కురా అన్నది, అంతే మాతో మాట్లాడి చివరగా. పోలీసులకు అన్ని విషయాలు మీరు కంప్లైంట్ చేశారు? వాళ్ళు అన్నీ చెప్పాము, వాళ్ళు చాలా సహకరించారు, ఖచ్చితంగా చర్య తీసుకుంటారు, చాలా సీరియస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళు కూడా దీని మీద. మీరు కూడా సహకరిస్తే ఇలాంటి ఎవరికి జరగొద్దు. ఆ దుర్మార్గుడో వాడు మంచోడో ఏదో మనము అది బయటకు రావాలి, ఇంకోరికి ఎవరికి ఇలా జరగదు. బ్రదర్ మీరు చెప్పండి, ఎందుకంటే లాస్ట్ మీరే మీ సిస్టర్తో ఉన్నారు, అసలు ఏమని చెప్పింది, ఏం జరిగింది? లేదు అదే చెప్పినట్టు అందరు చెప్పినట్టే నేనే తీసుకొచ్చినాను కాలేజ్ నుంచి. ఫోన్ చేయగానే నేనే వెళ్ళి తీసుకొచ్చినాను. ఎప్పుడులాగానే వస్తుంది. వచ్చేటప్పుడు మీకేమైనా షేర్ చేసిందా, డల్గా కనిపించడం కానీ ఏమైనా? ఏం లేదు, చాలా హ్యాపీగా ఎప్పుడు ఎట్లుంటుందో అట్లనే ఉంది. మంచిగా ఖుషిగా మేము రత్నదీప్కి వెళ్ళినాము, సామాన్ కూడా తెచ్చుకున్నాము, ఇంటికి వచ్చినాము. మేము అదే చెప్పిన రీఛార్జ్ చేసినాము టీవీ రీఛార్జ్ చేయగానే నేను అప్పుడే స్నానంకి వెళ్ళినాను. వెళ్ళంగానే కూర్చుంది సోఫా పైన, టీవీ పెట్టుకుంది. డోర్ దగ్గరకు వచ్చి అన్న టీవీ వస్తుంది అని చెప్పింది. సరే నేను స్నానం చేసుకొని వస్తుంది కదా చూడు అని చెప్పినాను. ఇక పెట్టుకొని చూస్తూ ఉంది. ఇంకా అంతలోపే నేను బయటకు వచ్చే వరకు డోర్స్, ఆ డోర్ ఈ డోర్ పక్క డోర్ 2 లాక్ ఉన్నాయి. ఇంకా నేను అర్థమైపోయి అప్పటికప్పుడే దన తలుపులు పలగొట్టేసిన, ఈ డోర్ తీసేసినాను. నేను ఒక్కనే ఉండే తీసేసినాను. ఇక చూసేసరికి చెల్లె వేలాడుతుండే, ఎత్తుకొని నేనే తెంపేసి కింద పడుకోబెట్టి జనరల్ సిపిఆర్ ఏది ఉంటుందో ఇంకా మా బస్సు వాళ్ళందరినీ కూడా పిలిచేసినాను, మా అన్న వాళ్ళని పిలిచినాను, వచ్చినారు. మమ్మీ వాళ్ళు అప్పటికి బయట ఉండే, ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు, అతన్ని కూడా పిలిచినాము, చెక్ చేసినారు. సరే తీసుకెళ్ళండి ఏమైనా ఛాన్స్ ఉంటే అని అన్నాడు. ఇక్కడ లాలపేట మంజరి హాస్పిటల్కి తీసుకెళ్ళాం బైక్ పైన ఫస్ట్, నేను మా అన్న. అక్కడ నుంచి ఆటో మాట్లాడి అక్కడ కూడా కాకపోతే రైల్వేకి తీసుకెళ్ళాం, ఇంకా లాస్ట్ ఆప్షన్. అక్కడ ఇక డిక్లేర్ డెడ్ అని చెప్పేసి బాడీ. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పారు? ఎందుకంటే మీరు బ్రదర్గా క్లోజ్ ఉంటారు, ఈ విషయాలు ఏమైనా చెప్పిందా? ఎందుకంటే ఒక వ్యక్తి వేధింపుల వల్లనే ఈ విధంగా జరిగినట్లు తెలుసు. మా చెల్లి అయితే ఇంతవరకు ఏం చెప్పలేదు, అలాంటి విషయం ఏమీ బయటికి రాలేదు. ఎప్పుడు కూడా ఖుషిగా హ్యాపీగానే ఉంటుంది. అట్లా అలాంటి చేస్తానికి మాకు అసలు డౌట్ కూడా రాలేదేం. అయితే చనిపోయిన తర్వాత వాళ్ళ గర్ల్ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్పడం అప్పుడు స్టార్ట్ చేసినారు. ఇట్లా ఒక ఆయన ఉన్నాడు విజయ్, వాళ్ళ ఫ్రెండ్ బయట వాలీబాల్ ప్రొఫెషనల్ కోచ్ అంట, అతను స్పోర్ట్స్ డే రోజు కాలేజ్కి వచ్చి చూసినాడు వెన్నెలని. అప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ ఇక ఎట్లా దొరికిందో ఎట్లా తీసుకున్నారో తెలియదు, కరెక్ట్గా చెప్పట్లేరు ఎవరిని అడిగిన వాళ్ళని. అప్పటి నుంచి చెప్తున్నారు ఇట్లా మెసేజెస్ చేస్తున్నారు, అప్పటి నుంచి మెసేజెస్ చేస్తున్నాడంట. అది ఇంకా ఫర్దర్గా ఏం తెలియదు, ఇంతవరకు తెలుసు. దేవగత్ అంబాజీ ఆయన అంటే దేవగత్ అంబాజీ అలియాస్ లక్కీ అని చెప్పినారు, ఆయన పేరు లక్కీ అని అంబాజీ నాయక్ అంట. అక్కడ మాణికేశ్వర్ నగర్ బస్సులో ఉంటాడంట అక్కడ అని చెప్పి. అసలు కాలేజ్కి ఏం సంబంధం లేదు, ఆయన టోటలీ అవుట్ సైడర్ అంట. కాలేజ్కి ఎట్లా వచ్చిండు, ఎవరి ద్వారా వచ్చిండు అనేది వాళ్ళ ఫ్రెండ్స్ ఏమని చెప్పారు? అదే వాళ్ళ ఫ్రెండ్స్ అదే చెప్పినారు. విజయ్ అని సీనియర్ స్టూడెంట్ ఉన్నాడు, అతని త్రూగా ఆయన వచ్చినాడంట. విజయ్ చౌహాన్ వచ్చినారంటే ఇంకా డైలీ అట్లానే కాలేజ్ దగ్గర కూడా మాట్లాడిపిస్తుండే అంట, ఇట్లా అని చెప్తున్నారు వాళ్ళ స్టూడెంట్. సో ఇది పరిస్థితి. పోలీసులు అయితే స్టేట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇదే రూమ్లో జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓ అంబాజీ, దేవగత్ అంబాజీ అనే వ్యక్తి వేధింపుల వల్లే
ఆత్మహత్య చేసుకుందంటూ ఇటు తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే తల్లిదండ్రులతో పాటుగా కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ తీసుకున్నారు. సో పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. అంబాజీ నాయక్ వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయింది, ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు ఎవరైనా కూడా పిల్లల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లాంటి ప్రేమ వ్యవహారాలు ఏదైనా ఉన్నా కూడా తల్లిదండ్రులకు చెప్తే కౌన్సిలింగ్ చేస్తాం, ఎవరైనా వేధిస్తే వారిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి.